చేసినందుకు చిన్న పాత్ర, ఎక్కువ రాదు, చిన్నది కానీ సంతోషం. నార్మల్ గా ఉండదు, నార్మల్ గా ఉండదు, చూడనికి అట్లా ఉంటాడు కానీ చాలా మంచి కూల్ మనిషి, చాలా బాగుంటాడు. ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక యాక్టర్ కి అయితే 100% ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అన్నారు. హీరోగా అయితే హీరోగానే ఎందుకంటే ఆయన కష్టం ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ఆయన ఏదైతే ఫస్ట్ హాఫ్ అంతా కనిపించకపోయినా సరే సెకండ్ హాఫ్ వరకు ఒక 2 సీక్వెన్స్ చాలు. గుల్గా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, ఈ 2 ఇచ్చి పాడేశాడు. మామూలుగా లేదు అసలు. మీరు ఏదైతే మీకు నిజంగా కాంతారా 1 మీరు లాస్ట్ 5 minutes అంత ట్రాన్స్ లో వచ్చుంటే మాత్రం ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు అయినా చూస్తారు. ఆ లెవెల్లో ఉంది లాస్ట్ 45 minutes. ఎక్స్ట్రాడర్. ఆయన యాక్టింగ్ కి లాస్ట్ 40 minutes అయితే 4 వరకు ఇవ్వచ్చు, బట్ ఆ ఫస్ట్ హాఫ్ కి అయితే 2.5 ఇవ్వచ్చు. యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చినట్టుగా అలా మునిగిపోయినట్టుగా అనిపించింది మన కాంతారా సినిమా. ఈ మధ్య వచ్చే సినిమాలు చూసుకుంటే మహావతార్ నరసింహ కానీ ఈ సినిమా కానీ ఇలాగా ఎక్కువ హిందుత్వం యొక్క ప్రమోట్ చేసే విధంగా వస్తున్నాయి కదా, అది మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ సినిమా చూస్తుంది? ఈ ప్రమోట్ చేసే విధానం కాదు, నాకు ప్రజెంట్ ఈ సినిమా గురించి మాట్లాడితే మన గురించి మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా మన టెంపుల్స్ ఎట్లా పుట్టింది, ఆ టెంపుల్స్ కదా ముందు మన శక్తులు ఏంటివి, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది. నిన్న మొన్న చూసిన ఏంటంటే తెలుగులో కాంతారాని బాయ్కాట్ అంటున్నారు. అది బాయ్కాట్ అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతను ఒక ప్రయత్నం చేస్తుంది మన గురించి, మన దేవతల గురించి, మన టెంపుల్స్ గురించి, మన శక్తుల గురించి అట్లీస్ట్ ఒక తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అద్భుతంగా అంటే సొంతంగా తనకేమొస్తుంది అని కాకుండా యాక్టింగ్ పరంగానే కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ తోటి నటీనటులను కూడా కరెక్ట్ పాత్రలు ఇచ్చి కరెక్ట్గా వాళ్ళని ఎట్లా తీసుకోవాలో చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. చూసినంతసేపు ఒక ఆ కాంతారా లోకంలో ఉన్నట్టుగా అనిపించింది, కానీ బయట లోకంతో సంబంధం లేనట్టు అనిపించింది. ఏవైనా కొద్దిగా గతంలో ఉండేవి అంటే లోవర్ క్లాస్ హై క్లాస్ అలా డిఫరెన్స్ చూపించేవారు కదా, అలాంటివి ఏమన్నా నెగిటివ్ గా చూపించే విధానం? నెగిటివ్ అని కాదు, ఉన్న వాస్తవం చూపించింది. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి ఒక ధర్మాన్ని ఒక లోవర్ క్లాస్ వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలా చూపించాలన్నది ఒక పాయింట్ మంచిగా ఉన్నది. ఈ సినిమా పరంగా చూస్తే ఒక ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అసలు ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏమో అనుకున్నాం, కాంతారా 1 చూసినప్పుడు ఈ కాంతారా సింపుల్ గా ఉంది అని అనుకున్నాం, కానీ సినిమా చూసినప్పుడు ఆయన మ్యాజిక్ ఏంది, అసలు రిషబ్ శెట్టి మ్యాజిక్ ఏందని సినిమా ద్వారా చూపించింది. యాక్చువల్ గా క్లైమాక్స్ లో దేవుడు అవతారం కనిపిస్తుంది అని అంటున్నారు, ఏంటి అలా ఏంటి క్లైమాక్స్? అది మనమైతే ఓపెన్ గా చెప్పలేము. సినిమా ఖచ్చితంగా చూడాలి, అందరూ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి. అది అదైతే మనం రేటింగ్ ఎంత? రేటింగ్ సంబంధం లేదు భయ్యా. అసలు మనం ఎన్నెన్నో హాలీవుడ్ మూవీస్ అప్పట్లో అనకొండాలు, జురాసిక్ పార్క్ ఎన్నో ఎంకరేజ్ చేసినాం. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనం. ఆ సినిమాటోగ్రఫీని కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ ని కానీ, డైరెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ మన భారతదేశాన్ని ప్రపంచంలో తెలిసేటట్టుగా మనం చేయాలి. రిషబ్ శెట్టినే మూవీని ముందుకు తీసుకెళ్ళింది, చాలా బాగుండింది. కంపల్సరీ అందరు చూడాలి. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲರೂ ನೋಡು. ಸಕ್ಕದಾಗಿದೆ, ಸೂಪರ್. ಫಸ್ಟ್ ಗಿಂತ ಸೆಕೆಂಡ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ. ಇಲ್ಲಮ್ಮ ನಾವಿಲ್ಲೇ ಇರೋದ್ರಿಂದ ನಾವಿಲ್ಲೇ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಅಷ್ಟೇನೆ. ಅದು ಫಸ್ಟ್ ಶೋ ನೋಡ್ಬೇಕು ಅಂತಿದ್ವಿ, ಇವತ್ತು ಸಿಕ್ಕಿದೆ, ಇವತ್ತು ಬಂದಿದೀವಿ. ಎಲ್ಲ ಹೀರೋಯಿನ್ ಸಕ್ಕ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ನೀವು ಸಾಂಗ್ಸ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ. VFX అంటే బాగుంటది. ಇನ್ನೊಂದು ದಂತಕತೆಗಾಗಿ ವೇಟ್ ಮಾಡ್ತಿದೀವಿ ಅಷ್ಟೇ. యాక్చువల్లీ పార్ట్ 3 కూడా ఉందంట. సో VFX యాక్షన్ రిషబ్ శెట్టి వాళ్ళది యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో కంప్లీట్లీ స్టోరీనే ఉంది కాబట్టి. సో VFX యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి కంప్లీట్లీ. మేమైతే అవుట్ ఆఫ్ 5 10 out of 10 అట్లానే ఉంటుంది. కాల్ వేసారు ఆ సినిమా ఓకే పర్లేదు బాగానే ఉంది, కానీ ఈ సినిమాకి ఇసురు ఇలా కాల్ ఎత్తుంటే బ్రో మామూలుగా ఉండదు సినిమా బ్రో. క్రేజీ ఉందన్న. నాకైతే ఒక్కొక్క సీన్ చూసినప్పుడు బూజు మాంసం వచ్చేసాయి అన్న. సినిమా అంటే ఇలా కూడా తీయచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది బ్రదర్. భయపెట్టేసే సీన్లు ఏమైనా ఉన్నాయా? పిల్లలతో వెళ్ళొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఇలాంటి 18+ ఎట్లాంటిది ఏమీ లేదు. సినిమా చాలా బాగుంది. ప్లీజ్ కమెంట్ థియేటర్స్ బ్రో. మీరు పైరసీ మరి వీడియో ఫోన్ తీసుకొని థియేటర్కి వెళ్ళి వీడియో తీసుకుంటారు, అంటే మొత్తం వీడియో తీసుకొని మీరు ఐబామ్లో కానీ సంథింగ్ దేంట్లోనే పెడతారు. మీరు దాంట్లో పెడితే దాంట్లో కొన్ని సీన్లు కట్టేసి ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళకుండా ఏదైనా మీ పక్కనే ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి బ్రదర్. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సినిమా అయితే మామూలుగా లేదు, మైండ్ పోతుంది లోపల. మామూలుగా లేదు బ్రో.
ఈ సినిమా నేను రేటింగ్ ఎంత ఇస్తున్నాను 10.10 ఇస్తున్నాను. అంటే ఫస్ట్ వన్ మన పార్ట్ 1 చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలియదు, మీకు ఏమనిపించిందో తెలియదు బ్రో. పార్ట్ 1 చూసినప్పుడు నాకైతే భయం వేసింది, ఆయన ఓ అంటారు కదా అది భయం వేసింది. కానీ దీంట్లో ఇద్దరు అమ్మవారు చూసినప్పుడు నాకు మామూలుగా లేదు. ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్, డోంట్ సెండ్ పైరసీ. ఫస్ట్ హాఫ్ ఉంటుంది, మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది అనమాట, స్లోగా వెళ్తుంది, ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది. దాంట్లో బోరింగ్ ఏమి ఉండదు, కొంచెం లాగ్ అనిపించచ్చు కానీ స్లోగా వెళ్తుంది, స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ పెద్ద గేమ్ ఉండదు, క్రేజీ CGI సీన్ ఒకటి ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అని చెప్తున్నా మీకు, స్టోరీ ఎట్లా వెళ్తుంది అంటే మీరు ఫుల్ ఎంగేజ్ అయిపోతారు, అసలు కళ్ళు కూడా ముయ్యారు మీరు, అంత ఎంగేజింగ్గా స్టోరీ వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం అర్థం కాదు, ఫ్యూచర్లు ఎగిరిపోతాయి. సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనిపిస్తుంది. రిషబ్ శెట్టి అన్న యాక్టింగ్ అయితే అసలు మాటలు లేవు, స్పీచ్లెస్. అసలు ఏం యాక్టింగ్ చేసిండు అన్న, డైరెక్షన్తో పాటు యాక్టింగ్ ఎట్లా మెయింటైన్ చేసిండో అదైతే అర్థమైతే లేదు. క్రేజీ యాక్టింగ్ చేశారు. కో యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు ఎట్లా యాక్ట్ చేశారు అంటే మన ఇండస్ట్రీలో అందరు ఇండస్ట్రీలు చూసి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. క్రేజీ యాక్టింగ్ చేశారు, టికెట్కి పెట్టిన ప్రతి పెన్ని వర్త్ ఇట్ అన్న అనుకోవచ్చు. కానీ బట్ ఫైనల్గా యాక్చువల్గా వాళ్ళు పెట్టిన స్టోరీలో కానీ ఆ హీరోయిన్కి ఎట్లా కన్క్లూడ్ చేయాలా, ఎట్లా ఎండింగ్ చేయాలనేది మాత్రం వాళ్ళకి క్లియర్ స్క్రిప్ట్లో వచ్చారు. సో ఇంతవరకు నేను ఇప్పుడు ఈ సీజన్లో ఇంతవరకు చూసిన దాంట్లో సో కాంతారా చాప్టర్ 2 అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అనేది వాళ్ళ డైరెక్షన్, యాక్టింగ్, సో వాళ్ళు ప్లే చేసిన రోల్ మాత్రం ఇంత టైం టేకింగ్ తీసుకున్న ఈ మూవీకి వాళ్ళు అదే కంబ్యాక్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మూవీ అయితే చాలా చాలా అల్టిమేట్ మూవీ. సో వీ కెన్ వాచ్ ఎంటైర్. కలెక్షన్ మోర్ దెన్ 7,000 ప్లస్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ లైక్ మోర్ దెన్ 2,000 crores అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో, లైక్ మూవీ అయితే ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కీప్ లాంగ్. దానికి మించే ఉందండి, దానికి మించే ఉంటుంది. 100% ఇది 2,000+ crores కలెక్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అది మినిమం టు మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. బట్ మేబీ ఇట్ విల్ గోస్ టు ద బిహైండ్. సీక్వెల్ అంటారు కదా, పర్ఫెక్ట్ ప్రీక్వెల్ అంటే ఇదే సినిమా. కాంతార కన్నా ముందు ఏంటి, కాంతార తర్వాత ఏంటి. సో కాంతార తర్వాత ఏంటో తెలుసుకోవాలంటే చాప్టర్ 2 వచ్చేస్తుంది. చాప్టర్ 1 అయితే గిరాక్ అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం కూర్చుంటే మాత్రం ఇంకా సీట్లకి వెళ్ళి కదలరు, భయంతో వణుకు పుడుతుంది. ఒక పక్క భక్తి ఉంటా ఉంటుంది, ఒక పక్క మనకి అంటే అక్కడ ఉన్న జాతికి జరిగే అన్యాయాన్ని రిషబ్ శెట్టి ఎలా ఎదుర్కొంటాడు, అక్కడ ఉన్న వాళ్ళ దైవత్వం ఏంటి, ఆ దైవత్వాన్ని రాక్షసుల మాదిరిగా మారి ఆ రాజులాగా ఉన్న వాళ్ళు ఎలా లాక్కుంటారు, ఆ దైవత్వాన్ని ఎలా వాళ్ళ కంట్రోల్లో తీసుకోబోతున్నారు. ఈ సన్నివేశాలు అయితే మస్తు అనిపించేస్తాయి. బీజిఎం బాగుంది, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా విలను లేడి పిల్లనా కోడి పిల్లనా అంటే సినిమా చూడండి ఖచ్చితంగా. విలన్ ఎవరో నేను చెప్పాను, చాలా అంటే చాలా బాగా అనిపించేస్తుంది. మీ క్లైమాక్స్కి వచ్చేసరికి తెలిసేస్తుంది ఇది చిన్న కోడి పిల్లరా అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టేస్తాడు. వండర్ఫుల్గా అనిపించేస్తుంది. పార్ట్ 2 కోసం కూడా, చాప్టర్ 2 కోసం కూడా ఎదురు చూడాలి. ప్రతి సన్నివేశం బాగా అనిపించేస్తుంది. రిషబ్ శెట్టి కన్నడ సినిమానా తెలుగు సినిమానా కాదు, ఇండియన్ సినిమాకు ఒక ఆయువు పట్టు రిషబ్ శెట్టి అని చెప్పగలను. డైరెక్టర్ కాదు, యాక్టర్ కాదు, అన్ని విధాలా పర్ఫెక్ట్గా సినిమాలు తీయగలే ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా తీశాడు, చాలా బాగా అనిపించేది. ఏ సన్నివేశం కూడా ఇది బాగలేదు అది బాగలేదు అని ఎక్కడ అనిపించదు. చాలా అయితే చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూస్తేనే బెటరు. ఎందుకంటే దీనికోసం ఓటీటీ కోసం ఎదురు చూద్దామని మాత్రం చూడండి. ఫస్ట్ కాంతారా 1 చూసారు కదా, అది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి సినిమాకి రండి. వండర్ఫుల్గా ఉన్న సినిమా అయితే. సినిమాలో మైనస్లు అయితే లేవు కాక నిజంగా ఒక డైరెక్టరు, ఒక మంచి ఆర్టిస్టు రిషబ్ శెట్టిలో ఉన్నాడు. అలాగే ఇందులో ఒక కోడి పిల్ల ఉంటుంది. ఆ కోడి పిల్ల ఎవరు, ఆ లేడీ పిల్లనా కోడి పిల్లనా, అసలు ఆ విలన్ ఎవరు తెలుసుకోవాలంటే సినిమా చూడండి. క్లైమాక్స్ ఎండింగ్ వరకు చూడండి. ఆ ఆడపులి బెబ్బులి అంటారు కదా, శివంగి అంటారు కదా, ఆ శివంగి మళ్ళీ ఒకటి ఇలా కనపడుతుంది. నిజంగా ఆ లేడీ క్యారెక్టర్ కూడా కిరాక్ అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి గారు ఏంటి సార్ మీకు 100 కోట్లు ఇచ్చారంట, 100 కోట్లు చాలా తక్కువ మీ యాక్టింగ్కి. 200 కోట్లు 300 కోట్లు మీకు ఇవ్వాలి. మీ యాక్టింగ్ ఏంటి, అక్కడ స్టైల్ ఏంటి. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారు. సెకండ్ హాఫ్ ఉన్న ఫైట్స్ అయితే కొంచెం గజిబిజి ఫైట్స్ ఉన్నా కానీ అసలు ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే అసలు నరాలు జువ్వు అంటున్నాయి, అలా ఉంది మూవీ. ఎవరన్నా ఈ మూవీ బాలే అంటే మాత్రం చెప్తున్నా, వాళ్ళు చూడలేనట్టు. మూవీ చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లో చూసిన ఎఫెక్ట్ మాత్రం వేరే ఉంటుంది. 2 రోజులు అయితే ఐబంపలు వస్తుందని చెప్పి సాగకండి. ప్రతి సినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ కిక్కే వేరప్ప, మామూలు ఉండదు ఆ కిక్. ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు దీని డిఫరెన్స్ ఏంటి, చాలా న్యాచురల్గా సింపుల్గా తీసే గ్రాఫిక్స్ హెవీగా ఉన్నాయి కదా. సరే ఇగో కాంతారా 1 కంటే కాంతారా 2 చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో ఉన్న గ్రాఫిక్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అక్కడ లొకేషన్స్, ఒక రాజు
ఒక పెద్ద రాజు చిన్న రాజు అని ఉంటారన్న. పెద్ద రాజు అనేది పెద్ద రాజు డిఫరెంట్ క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ కూడా కొత్తగా వచ్చేసింది. హీరోయిన్ కాంతార 1లో లేదు, కానీ హీరోయిన్ మాత్రం అయితే ఎంత అందంగా చూపించారంటే, ఎంత బాగా చూపించారంటే చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలే హీరోయిన్ చూస్తుంటే, అంత బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ ప్లస్ డైరెక్టింగ్ 2 చేశారు కదా, పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారంటే 2 కూడా 100% కరెక్ట్ చేసింది. అసలు రిషబ్ శెట్టి గారు డైరెక్షన్ కూడా చేసి ఇంత చక్కగా మా కోసం ఇచ్చారు. ఇంత మన ఈ కన్నడ మూవీ మన తెలుగులో ఇంత హిట్ కావడం అంటే, తెలుగు వాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఏంటి, మనం కాంప్రమైజ్ అవుతాం. మన ఒక ఓజీ మూవీ ఏదో కర్ణాటకలో ఏదో చింపేశారన్నారు, ఏదో మనకి ఈరోజు ఈ మూవీ బైకాట్ చేస్తామన్నారు. కానీ మన ఇండియా మన తెలంగాణ వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. మనం అందరిని ఎంకరేజ్ చేస్తాం, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం, ఎవరిని డిస్కరేజ్ చేయం. అంటే తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమాని కూడా కన్నడలో వ్యతిరేకిస్తున్నారని చెప్పి రీసెంట్ గా సోషల్ మీడియాలో విపరీతంగా బాయ్కాట్ ట్రోల్స్ వచ్చినాయి. దాని మీద డిప్యూటీ సీఎం స్పందిస్తూ కూడా వ్యతిరేకించారు. సినిమాని ఎప్పుడు కూడా తక్కువద్దు, అందరూ చూడండి, ఎవరో చేశారని మీరు చేయొద్దని అన్నారు. మీరేం చెప్తారు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత? అన్న ఒక మాట చెప్పాలా, మూవీ ప్రతి ఒక్కరు చూడాలి, డిస్కరేజ్ చేయొద్దు. ఏంటంటే చాలా వరకు వ్యతిరేకించడం అనేది తప్పు. మనం వ్యతిరేకించాలంటే మనం ఇప్పుడు ఈ సినిమాకు వ్యతిరేకించలేము. మా కాంతారా 2కి అసలు బైకాట్ చేసి సినిమా రిలీజ్ చేయకుండా చేస్తాం. మేము తలుచుకుంటే మేము అనుకుంటారు మన తెలంగాణ అంటే మన జై రేవంత్ రెడ్డి మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు చెప్తున్నా కదా, ఒక్కొక్కరికి ఊచకోత కోసేస్తాం మేము. మా గురించి ఏమైనా తక్కువ చేసి మాట్లాడారు అనుకో, మా తెలంగాణ హీరోలు చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉంది, ముఖ్యంగా గ్రాఫిక్స్ బీజిఎం ఎలా ఉంది, సినిమాకి ఏది ప్లస్ పాయింట్ అనిపించింది? సినిమాలో లొకేషన్స్ బెస్ట్ అండ్ గ్రాఫిక్స్ అండ్ ఇవి సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎవరు కానీ అసలు ఇచ్చి పడేసారు సౌండ్ అయితే. అందులో ఉన్న సౌండ్కి అసలు ఆ ఫైట్స్కి సెకండ్ హాఫే కొద్దిగా గజిబిజిగా ఉన్నాయి కొన్ని ఫైట్స్ అయితే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే స్మూత్గా ఎంత బాగుంది అన్నంత బాగుంది. గూస్ బంప్స్ కొన్ని సీన్స్ అయితే 3-4 సీన్లు ఉంటాయి అన్న, అవి డిఫరెంట్ సీన్లు. నాకు చెప్పాలంటే థియేటర్గా చూడాలి మీరు ఆ సీన్లు. సీట్లో కూర్చున్నారు, అరుపులు మెరుపులు, మా అరుపులు కాదు, సినిమా లోపల అరుపులు. ఫస్ట్ హాఫ్ లాగలేదు, సెకండ్ హాఫ్ కొంచెం నాకు అర్థం కాదు అంతే. ఫస్ట్ హాఫ్ లాగలేదు, ఫస్ట్ హాఫ్ మంచిగా క్లీన్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే అందరూ కాంతారా 1లో ఉన్న వాళ్ళందరూ సెకండ్ హాఫ్లో చూపించారు. చాలా బాగుంది. అవును చాలా బాగుంది. 8 out of 10 ఇస్తాను. 8.5 out of 10. మీకు ఎక్కడ బోర్ కొట్టిందన్న? సినిమా బోర్ కొట్టిందా అసలు? సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, కొంచెం లాగ్ అనిపించింది అంతే. ఎందుకన్నా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నిద్రపోయినారా? లేదు, మా ఫ్రెండ్ గారు నిద్రపోతే ఆయన కొట్టి లేపిన. మీకు చాప్టర్ 1 బాగా నచ్చిందా లేకపోతే కాంతారా లెజెండ్ బాగా నచ్చిందా? నాకైతే చాప్టర్ 1 బాగా నచ్చిందన్న, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఉంది. దానికంటే ఏం ఎక్కువ ఉందన్న? ఎక్కువ స్టోరీ ఎక్కువ బాగుంది అంటే. క్లైమాక్స్ ఎట్లుండే అన్న? క్లైమాక్స్ చాలా బాగుండే అన్న, కానీ నాకు ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది. సెకండ్ హాఫ్ హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుండే? హీరోయిన్ యాక్టింగ్ అందరు చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఏమన్నా క్లైమాక్స్ ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా అన్న? ట్విస్ట్లు ఏం లేవన్న. ట్విస్ట్ ఏం లేదా అన్న? క్యామియోలు ఏమైనా ఉన్నాయా అన్న? జూనియర్ ఇంటర్ క్యామియో ఉందని అంటున్నారు అందరూ ఇంటర్వెల్లో. కొండనా దేవరకొండ మీరు ఎక్కడ చూసారన్న అవన్నీ? బాట్ ఏం క్యామియోలు లేవన్నా. మీరు సినిమాకి ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారా? అవుట్ ఆఫ్ 5 అంట. అవుట్ ఆఫ్ 3.5 అన్న. రిషబ్ శెట్టి నాకు ఇంకో అవార్డు వస్తుంది అన్న, డైరెక్షన్కి యాక్టింగ్కి. ఆనెస్ట్గా చెప్పండి అన్న. రావాలన్నా, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. రిషబ్ శెట్టి చాలా యాక్టింగ్ చేసిండు అన్న, డైరెక్షన్ కూడా బాగా చేసిండు, ఖచ్చితంగా రావాలి. మీరు రిషబ్ శెట్టి యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది అన్న? ఇప్పుడే చెప్పినా కదన్న బాగుందని. లేదు మళ్ళీ ఒకసారి చెప్పండి. బాగుందన్న, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఇది మీరు పక్కా థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే మీకు ఓటీటీలో చూస్తే ఫీల్ రాదు కదన్న. అవునన్న. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అన్న. ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లోనే దొరుకుతుంది, ఓటీటీలో అంత అనిపించదు. చూస్తే ఈ థియేటర్లోనే చూడండి, PCX బెస్ట్ అన్న. హ్యాపీ థర్స్డే పిల్లలు. ఫస్ట్ హాఫ్ మనం అనుకుంటాం కొంచెం చూడగానే సినిమా అది అని బోర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది చూడాలంటే. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ, వాళ్ళు ఇచ్చే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హైలైట్, సూపర్ మూవీ మాత్రం. ఒక లెవెల్ ఉంది సినిమా. అందరు అంటుంటారు సినిమా అట్లుంది ఇట్లుంది, సినిమా అట్లా లేదు, ఒక లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ తర్వాత వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. వాళ్ళ అమ్మ చచ్చిపోయినాక అయితే మూవీ మాత్రం ఒక రేంజ్లో గూస్ బంప్స్ లేస్తాయి అనమాట. అందరు చలి పెడుతుంది, ఏసీ పెట్టి వణుకుతున్నాం అన్నట్టు. కానీ గూస్ బంప్స్ వచ్చేసి మూవీకి చూసినాక తర్వాత అందరు అబ్బా అని లేచి విజువల్స్ అయితే వేరే లెవెల్ అన్న. విజువల్స్ గురించి మనం మాట్లాడలేము, ఆ లెవెల్లో ఉన్నాయి విజువల్స్. బ్యాగ్ అసలు లేదండి, బ్యాగ్ లేదు. స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్లో ఉంది. మనం ఫస్ట్ పార్ట్ లోపలనే వెళ్ళిపోతాం అనమాట మూవీ, కానీ ఇది ఇంకా దానికన్నా ఒక బెటర్ ఉంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ నేషనల్ అవార్డు వస్తుంది. యాక్టింగ్ వస్తుందండి, 100% వస్తుంది.
ఆ క్లైమాక్స్, ఆ గెటప్, ఆ లుక్ చెప్పలేము అన్నయ్య. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అండి. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ అన్న. మేడం కలెక్ట్ అయితే లేదంటే గిట ఒక 1000 crore అంటారు కానీ 1000 crore కాదు, తక్కువనే అయిపోతుంది. ఒక 5 crore వరకు కలెక్షన్ అయిపోతుంది. మిమ్మల్ని చూడడానికి మీరు వచ్చారు, అమ్మని చూడడానికి మేము రావడం తప్ప. సినిమా మాత్రం హైలైట్, సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్, ఎక్కడ బోర్ లేదు, చాలా బాగుంది. బాగా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే. అనుకున్న దానికి 100 రెట్లు ఎక్స్ట్రా ఉంది. 1000 కోట్ల పక్కా మూవీకి ఆస్కర్ అవార్డు కూడా వస్తుంది. చాలా బాగుంది. మిక్స్ లేసి ఎలా ఉంటుంది, రప్ప తిప్పేశారు. రేటింగ్ అయితే 4 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం ఫైట్స్ కొంచెం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఫైట్స్ కొంచెం గజిబిజి ఫైట్స్ లాగా ఉండే. అంటే మన కాంతారా 1లో ఉన్న వాళ్ళందరినీ సెకండ్ హాఫ్ లో పెట్టారు. మొత్తం కొత్త క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంది, సెకండ్ హాఫ్ లో లేదు. ఇదే కొత్త క్యారెక్టర్ కదా.